ఇప్పటి వరకు ఒక యావరేజ్ పర్సన్ కి కంప్లీట్ యాప్ బిల్డ్ చేయడం అంటే ఇంపాసిబుల్, రైట్? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, లైవ్ హోస్టింగ్, ఇన్ని పనులు చేయాలి. మరి కోడింగ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? Google has just launched its biggest tech tool called Anti-Gravity. ఈ యాంటీ గ్రావిటీ యూజ్ చేసి మనం కంప్లీట్ యాప్ బిల్డ్ చేయొచ్చు, అది కూడా వితౌట్ కోడింగ్ నాలెడ్జ్. మీరు విన్నది నిజమే. అలానే గూగుల్ ఫైర్ బేస్ యూజ్ చేసి డేటాబేస్ సెటప్ చేసుకోవచ్చు అండ్ లైవ్ హోస్టింగ్ అయితే ఒక్క ప్రాంప్ట్తో అయిపోతుంది. సో అన్ని క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ వీడియో అయిపోయేలోగా మీకు మొత్తం క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి గూగుల్ యాంటీ గ్రావిటీ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తా. సో యాంటీ గ్రావిటీ డౌన్లోడ్ అయిపోయినాక మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఇట్లుంటది. రైట్ సైడ్ ఏమో మనం చార్జ్ చేయడానికి ఏజెంట్ తోని మనకి ఏమేమి ఫీచర్స్ కావాలి, కండిషన్స్ ఏంటివి, ఇవన్నీ మనం ఇక్కడ ప్రాంప్ట్స్ అయితే ఇస్తామన్నమాట రైట్ సైడ్ ఈ కనిపించే ఏరియాలో. అండ్ మధ్యలో వచ్చేసి మనకి కోడ్, యాక్చువల్ కోడ్ అనేది రన్ అయితే ఉంటది. సో ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ ఉంది కదా, ఈ ఓపెన్ ఫోల్డర్ అయితే క్లిక్ చేయండి. దానికన్నా ముందు మీరు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో ఇంకా సబ్ ఫోల్డర్స్, మీరు ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నా. ఇవన్నీ నేను ఆల్రెడీ వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ అనమాట. ఇప్పుడు నేను మీకోసం కొత్త ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయబోతున్నా. సో నా ఐడియా వచ్చేసి నెక్స్ట్ ఫ్లైట్ టికెట్ బుకింగ్ అనమాట. సో ఇక్కడ ఫ్లైట్ టికెట్ బుకింగ్ అని అయితే నేను ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ యాంటీ గ్రావిటీలోకి వెళ్ళిపోయి మనం అదే ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇందులో క్రియేట్ చేసిన ఫైల్స్ అన్ని మనకి ఆ ఫోల్డర్ లోకి అయితే వెళ్ళిపోతాయి. అవి మన లోకల్ సిస్టమ్ లో సేవ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇవన్నీ ఫైల్స్ అనేవి ఉంటాయి, సేమ్ VS Code టైప్. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా. అండ్ ఇక్కడ మనకి మోడల్స్ కూడా ఉన్నాయి. మనకి డిఫాల్ట్ గా వచ్చేసి Gemini 3 Pro హై మోడల్ అయితే మనకి సెలెక్ట్ అయి ఉంటది. ఒక్కోసారి ఏమైతుందంటే మనం ఊకే వాడడంతో మనకి మోడల్ యొక్క లిమిట్స్ అనేవి ఎక్సీడ్ అయిపోతాయి, అంటే అయిపోతాయి అనమాట క్రెడిట్స్. అప్పుడు మనం Gemini 3 Pro లో అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు, క్లౌడ్ అన్న వాడుకోవచ్చు, ఇక మీకు ఇష్టం అనమాట, ఏ మోడల్ అన్న వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను, సింపుల్ ప్రాంప్ట్. ఇక్కడ నేను వచ్చేసి క్రియేట్ ఫ్లైట్ టికెట్ బుకింగ్ వెబ్ యాప్, కొన్ని ఫీచర్స్ అయితే డిఫైన్ చేసిన. సో ఏం లేదు, సింపుల్ గా ఎంటర్ అయితే కొట్టేద్దాం. సో ఎంటర్ కొట్టినాక మన పని ఏంటంటే మొత్తం అన్ని యాక్సెప్ట్ ఆల్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మళ్ళీ దాన్ని ఆపేసి మీరు ప్రాంప్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఫ్రంట్ ఎండ్ లో ఇది అప్డేట్ చేయి, లేకపోతే ఈ బటన్ పని చేయట్లేదు, అట్లా మీరు ప్రాంప్ట్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మన మోడల్ అయితే థింక్ చేస్తుంది. థింక్ చేసి ఒక ప్లాన్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఆ ప్లాన్ ప్రకారంగా ఒక్కొక్క స్టెప్ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటది క్రియేట్ చేసి. సో చూడండి, ఇక్కడ ప్లాన్ అయితే ఒకటి క్రియేట్ చేసింది. ఇక్కడ మీరు ఏమైనా లాంగ్వేజ్ పర్టికులర్ ఫ్రేమ్ వర్క్స్ వాడాలనుకున్నా మీరు దాన్ని కమెంట్ ఇచ్చి అడుక్కోవచ్చు అనమాట. లేకపోతే ఇంకేమైనా ఫీచర్స్ యాడ్ చేయాలన్నా అడగచ్చు. చెప్పినా కదా, ఇక్కడ మీరు యాక్సెప్ట్ ఆల్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు, నేను అన్ని యాక్సెప్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. అండ్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము ముందుకైతే తీసుకురావడానికి ట్రై చేసా. సో అస్సలు లేట్ చేయకుండా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. సో చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు అన్ని ఫైల్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. index.html, package.json, ఇట్లా ఫైల్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మనకి టాస్క్స్ ఇవన్నీ కదా, ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ అయిపోగానే టిక్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. యాంటీ గ్రావిటీలో ఒక ఫీచర్ ఏంటంటే, మనం ఇక్కడ వాళ్ళు క్రోమ్ బటన్ ఉంది కదా, దాన్ని నొక్కితే ఇక్కడ మీకు ఒకటి యాంటీ గ్రావిటీ వాళ్ళ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోమని వస్తుంది. సో అది ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ పిన్ చేసుకోండి. అది పిన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, నెక్స్ట్ టైం మీరు ప్రివ్యూ చూసుకోవాలన్నప్పుడు దాన్నే మనం ప్రివ్యూ అడగచ్చు. అప్పుడు అది డైరెక్ట్ గా ఒక వెబ్సైట్ లో అది ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తుంది మీకు. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయేలోపు మనం గూగుల్ ఫైర్ బేస్ అయితే సెటప్ చేసుకుందాం. అసలు అది డేటాబేస్ ఎట్లుంటది, అసలు అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ గూగుల్ ఫైర్ బేస్ స్టూడియో అని కొట్టేయండి, సెర్చ్ చేయండి. అండ్ వచ్చిన ఫస్ట్ లింక్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక నాది ఆటోమేటిక్ గా ఆల్రెడీ నేను సైన్ ఇన్ చేసిన కాబట్టి ఇట్లా వచ్చేసింది ఇంటర్ఫేస్. మీరు సైన్ ఇన్ చేయకపోతే సైన్ ఇన్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గో టు కన్సోల్ అని ఉంది కదా, ఆ గో టు కన్సోల్ నొక్కండి. సో ఇక్కడ నేను ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఇది వరకు చేసుకున్న ప్రాజెక్ట్స్ అనమాట. ఇక్కడ మీరు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ న్యూ ఫైర్ బేస్ ప్రాజెక్ట్, స్టార్ట్ కోడింగ్ అండ్ యాప్ అంటే సేమ్ ఇది యాంటీ గ్రావిటీ ఎట్లా వర్క్ అవుతుందో ఇది కూడా అట్లాంటి ఇంటర్ఫేస్ ఇచ్చి మీరు దాంతో చార్జ్ చేసుకొని కోడ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ యాంటీ గ్రావిటీలో చేసినాం కాబట్టి క్రియేట్ న్యూ ఫైర్ బేస్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ దీని పేరు వచ్చేసి ఫ్లైట్ టికెట్ బుకింగ్ అనే ఇస్తా. ఈ నేమ్ తో అయితే ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసిన. అండ్ నెక్స్ట్ అన్ని కంటిన్యూ కొట్టేసుకుంటే వెళ్ళిపోవడమే. సెలెక్ట్ అన్ అకౌంట్, డిఫాల్ట్, క్రియేట్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనకి ఫైర్ బేస్ లో ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రాజెక్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూ కొట్టేయండి. కంటిన్యూ కొట్టేసినాక మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఇట్లుంటది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడైనా మిస్టేక్ పోతుంది అనిపించినా మీరు జెమిని అని అయితే అడగొచ్చు. సో నాకు అది అవసరం లేదు కాబట్టి నేను అది క్లోజ్ చేసేసుకుంటున్నా.
సో ఇక్కడ మనం ఫ్లైట్ టికెట్ బుకింగ్ అని అయితే ఉంది కదా, ఇప్పుడు మనం ఆ ప్రాజెక్ట్ లోపల ఉన్నాం అనమాట. సో స్పార్క్ ప్లాన్ అంటే ఫ్రీ టైర్ ప్లాన్ అనమాట. మనం ఇంకా ఫ్రీ ప్లాన్ అయితే తీసుకోలేదు. మనకి ఫ్రీ ప్లాన్ లో డేటాబేస్ వచ్చేసి ఓన్లీ అప్ టు 10 GB వరకే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మీరు వెబ్ హోస్టింగ్ చేయాలనుకుంటే పక్కా బ్లేస్ ప్లాన్ అయితే తీసుకోవాలి. అంటే పే యాజ్ యు గో, మీ యూజర్స్ బట్టి చార్జ్ అనేది ఉంటదన్నమాట. సో మనమైతే ఫస్ట్ కరెంట్ ప్లాన్ తీసుకుందాం, తర్వాతకి మనం డేటాబేస్ అయితే సెటప్ చేసుకుందాం, అండ్ ఫైనల్ గా మనం వెబ్ యాప్ లోకి డిప్లాయ్ చేసుకునేటప్పుడు ఈ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకొని మనం బిల్లింగ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక డేటాబేస్ అయితే క్రియేట్ చేస్తా ఫస్ట్. ఇక్కడ బిల్డ్ ఉంది కదా, ఈ బిల్డ్ ఆప్షన్ లోకి వెళ్ళిపోయి ఫైల్ స్టోర్ డేటాబేస్ అనే బటన్ నొక్కండి. సో ఇక్కడ మనకి క్రియేట్ డేటాబేస్ ఉంది కదా, ఆ క్రియేట్ డేటాబేస్ మీద కొట్టగానే మనకి డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. లైక్ ఈ కొంచెం ప్రాసెస్ అయితే చేయాలి, ఏం లేదు, అన్ని నెక్స్ట్ కొట్టేసుకుంటే వెళ్ళిపోవడమే. ఇది స్టార్ట్ ఇన్ ప్రొడక్షన్ మోడ్, టెస్ట్ మోడ్, నేనైతే ప్రొడక్షన్ మోడ్లోనే పెట్టేసుకున్నా. సో మనకి డేటాబేస్ అయితే క్రియేట్ అయిపోయింది ఫైర్ బేస్లో. ఇక్కడ మనకి లైక్ కలెక్ట్ చేసుకున్న డేటా, యూజర్ డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది. అంటే ఏ ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి బుక్ చేసుకున్నాడు, ఏ డేట్కి బుక్ చేసుకున్నాడు, అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. అది వచ్చేసి ఇక్కడ డేటా పక్కన రూల్స్ అని ఉంది కదా, ఆ రూల్స్ అయితే ఓపెన్ చేయండి. ఆ రూల్స్ లో ఇక్కడ మీకు ఈ కొంచెం ఈ చిన్న కోడ్ స్నిపెట్ కనిపిస్తుంది కదా, ఇందులో ఇఫ్ ఫాల్స్ ఉంది కదా, అది ఇఫ్ ట్రూ అని అయితే పెట్టుకోండి. అది ట్రూ పెట్టేసుకొని పబ్లిష్ అయితే చేసేసేయండి. మనం అట్లా ఎందుకు చేస్తున్నామంటే ఇది నార్మల్గా డేటాబేస్ అయితే క్రియేట్ చేసింది. యాంటీగ్రావిటీలో క్రియేట్ చేసే యాప్ని దానికి కనెక్ట్ చేసినప్పుడు మనం ఇచ్చిన డేటా అనేది ఇందులోకి ఎంటర్ కాదనమాట. సో అది ఎంటర్ కావాలంటే ఇది ట్రూ అని ఉండాలి. అది ట్రూ అని ఉంటేనే మనం ఇచ్చిన డేటా ఎంటర్ అయ్యి మనకి ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పలోపల మన ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయిందా, రివ్యూ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి లోకల్ హోస్ట్ లింక్ అయితే వచ్చింది. లైక్ ఏజెంట్ అన్ని ఎర్రర్స్ అన్ని ఫిక్స్ చేసుకుంటా ఉంటుంది అనమాట. ఏదైనా బటన్ పని చేయట్లేదు ఇవన్నీ అదే చూసుకుంటుంది. మీకు అది చూపిస్తే చూడండి. సేమ్ పర్ప్లెక్సిటీ, కామెట్, చాట్ జీపీటీ వాళ్ళ అట్లాస్ ఎట్లయితే వర్క్ అవుతుందో ఇది కూడా అట్లనే వర్క్ అవుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇదంతా మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి ఏజెంట్ అయితే రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు అది బటన్స్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఏదైనా ఫీచర్ పని చేయకపోతే అదే ఆటోమేటిక్ గా మళ్ళీ మోడల్ ఇందులోకి వెళ్ళిపోయి అదే కొత్తగా కోడ్ అయితే జనరేట్ చేసుకుంటుంది, ఎర్రర్స్ అయితే ఫిక్స్ చేస్తుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బ్లూ కలర్ పోయిందంటే ఏజెంట్ వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం చెక్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫ్లైట్స్ అయితే నాకు తెలిసి ఈ పేజెస్ ఇంకా బిల్డ్ అవ్వలేదు. న్యూయార్క్ ఇక్కడ కొట్టేద్దాం. సేమ్ ఇక్కడ మనకి క్యాలెండర్ కూడా అయితే ఇచ్చేసింది. సో నేను 11th వెళ్తా. ఫ్లైట్స్ ఓకే. ఈ యూఐ కూడా చూడండి, నేను ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి ఈ యూఐ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఎకానమీ, బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఇంకా మీరు బిల్డ్ చేసే మీ మైండ్లో ఏదైనా యాప్ ఉంటే దాన్ని బిల్డ్ చేసేటప్పుడు మీ కస్టమైజ్డ్ ఫీచర్స్ అనేవి మీరు ఇచ్చుకోండి. మీ ఓన్ ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేయండి. ఇది హై ఉంది, ఇది బుక్ చేసుకుంటున్నా. సో అభినయ్. సో ఇప్పుడు మనం డేటాబేస్ ఎందుకు అన్నామంటే డేటాబేస్ క్రియేట్ చేస్తాం కదా ఫైర్ బేస్ లో. ఇప్పుడు ఈ అభినయ్, ఈ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ మనకు అక్కడ స్టోర్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు పేమెంట్, బుకింగ్ కన్ఫర్మ్. ఇక్కడ చూడండి నేను పేమెంట్ ఇంకా చేయలేదు, కానీ బుక్ అయితే అయిపోయింది. ఇంకా చాలా రిఫైన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఓన్గా కస్టమైజ్ చేసుకున్నప్పుడు పేమెంట్ గేట్వేస్ యాడ్ చేసుకోవడం ఇంకా చాలా అయితే ఉంటుంది డిప్లాయ్మెంట్. ఇప్పుడు నేను ఇచ్చిన డేటా అనేది ఉంది కదా, అదంతా ఎక్కడ సేవ్ అవుతుంది అంటే మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా ఈ ఫ్లైట్ టికెట్ ఫైల్ ఉంది కదా, మన లోకల్ సిస్టమ్ లో అయితే సేవ్ అయిపోతూ ఉంటది. సో మనకు అట్లొద్దు, మనకు ఒక క్లౌడ్ డేటాబేస్ లో కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఫైర్ బేస్ లో మనం ఆల్రెడీ డేటాబేస్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక కాన్ఫిగరేషన్, మన ప్రాజెక్ట్ యొక్క కాన్ఫిగరేషన్ అయితే మనం తీసుకొచ్చి యాంటీగ్రావిటీకి ఇచ్చి మన ప్రాజెక్ట్ తో కనెక్ట్ చేయమని చెప్పి అడగాలి. ఇప్పుడు ఆ కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంది బ్రో మనం తీసుకురావడానికి అంటే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ పైన ఫైర్ బేస్ కింద ప్రాజెక్ట్ ఓవర్ ఉందా, అక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, అక్కడ పోయి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కొట్టండి. ఇక్కడ మీకు మీ ప్రాజెక్ట్ యొక్క అన్ని డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం అసలు ఫస్ట్ దెర్ ఇస్ నో యాప్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. సో నేను వచ్చేసి వెబ్ యాప్ పెడుతున్నా. వెబ్ యాప్ వచ్చినాక లైక్ యూస్ ఫైర్ బేస్ హోస్టింగ్ ఫ్లైట్ టికెట్, రిజిస్టర్ అయితే చేస్తున్న యాప్ని. అండ్ ఇంకా మీకు మధ్యలో ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ గో టు డాక్స్ అని ఉంది కదా ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో. ఈ డాక్స్ లోకి వెళ్తే మనకి అన్ని స్టెప్ బై స్టెప్ గా ఇంకా కొన్ని ట్యూటోరియల్స్ కూడా వాళ్ళు అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. అది చూసి మనం సింపుల్ గా అయితే నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఈ కాన్ఫిగరేషన్ వచ్చేసి మనం కాపీ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్రియేట్ చేద్దాం. కంటిన్యూ టు కన్సోల్. సో ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ ఏం చేంజ్ చేయకండి, జస్ట్ ఈ కాన్ఫిగరేషన్ ని కాపీ చేసి మళ్ళీ యాంటీగ్రావిటీలోకి వచ్చి, సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా, కనెక్ట్ ఫైర్ బేస్ డేటాబేస్ టు దిస్ వెబ్ యాప్, హియర్ ఈస్ ద కాన్ఫిగరేషన్. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ అయితే ఇచ్చేసిన చిన్న ప్రాంప్ట్ ఇచ్చేసి, సో ఎంటర్ కొట్టేగానే మన ప్రాజెక్ట్ అయితే మళ్ళీ బిల్డ్ అయితే ఉంటుంది. మళ్ళీ చేంజెస్ అయితే చేస్తున్నాం కదా.
అండ్ ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రోగ్రామర్స్ కి కూడా చాలా కాంపిటీషన్ ఇస్తుంది AI. మొన్న రీసెంట్ గా ఆంథ్రోపీ వాళ్ళది క్లాడ్ మోడల్ ఉంది కదా, అది ఓపస్ 4.5 అనే మోడల్ ఇంజనీర్స్ కంటే కొంచెం అడ్వాన్స్డ్ గా కోడింగ్ చేస్తుందని చెప్పి ఒక పోస్ట్ అయితే వచ్చింది. నేనే లింక్డ్ఇన్ లో పెట్టేసిన. సో అంత అడ్వాన్స్ అయిపోతున్నప్పుడు మనం AI యూజ్ చేయడం కూడా నేర్చుకోవాలి కదా. సో ఇక్కడ మనకి డేటాబేస్ అయితే కనెక్ట్ అయిపోయినట్టుంది. మళ్ళీ ఒకసారి ప్రివ్యూ అయితే అడుగుదాం. ఇట్లా ఎందుకు అడుగుతున్నా అంటే మళ్ళీ ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, అదే ఆటోమేటిక్ గా ఏజెంట్ క్యాప్చర్ చేసుకొని అదే రిసాల్వ్ చేస్తూ ఉంటది అనమాట. సపరేట్ గా మనం స్క్రీన్ షాట్లు తీసి అరే బాబు ఈ ఎర్రర్ వస్తుందని చెప్పడం కాకుండా అది ఆటోమేటిక్ గా చూసుకో అని చెప్పేసి మనం ప్లే చేస్తున్నాం. మళ్ళీ ఏజెంట్ వచ్చింది, అన్ని చెక్ చేసుకుంటా ఉంటది. సో చూడండి, ఇప్పుడు నేనైతే ఏం టైప్ చేయట్లే, మొత్తం ఏజెంట్ టైప్ చేస్తుంది. వెయిట్, దీనికన్నా ముందు అసలు మన డేటాబేస్ కనెక్ట్ అయిందా లేదా అని ఎట్లా చెక్ చేసుకోవాలి బ్రో అంటే, ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేసుకోవాలి ఫైర్ బేస్ లోకి వచ్చే డేటాబేస్ సెక్షన్ లో. అప్పుడు మనకి ఇక్కడ ఫ్లైట్ బుకింగ్స్ ఇట్లా అని చెప్పి ఏమైనా సబ్ ఫోల్డర్స్ ఇట్లా కనిపిస్తున్నాయి అంటే మనకి డేటాబేస్ అయితే కనెక్ట్ అయిపోయినట్టే. సో చూడండి, ఇక్కడ ఫ్లైట్స్ చూసిలా, ఏరోస్పేస్. ఇప్పుడు మనకి డేటాబేస్ అయితే కనెక్ట్ అయిపోయింది అనమాట. చూడండి గైస్, ఇంకా మన సిస్టమ్ లోనే ఉంది ఆ ప్రాజెక్ట్, కానీ ఇక్కడ మనం అయితే డేటాబేస్ అయితే కనెక్ట్ చేసుకున్నాం. అది కూడా క్లౌడ్ లో ఉంది, ఫైర్ బేస్ క్లౌడ్ లో, గూగుల్ వాళ్ళది. సో ఇప్పుడు నేను బుకింగ్ చేస్తే నా డీటెయిల్స్ వస్తాయా రావా, మళ్ళీ దానికోసం ఏమైనా చేంజెస్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ బుకింగ్ అయితే చేసిన, ఈ ఫ్లైట్ బుక్ చేసిన. బుకింగ్స్ అనే ఫోల్డర్ కూడా వచ్చేసింది. ఇక్కడ నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో ఈ ఫ్లైట్ కోడ్కి, సో ఫ్లైట్ నేమ్ వచ్చేసి ఏరోస్పేస్. నేను ఇక్కడ AB@ నేమ్, ఇది ప్రైస్ ఇంత, రూట్ ఇది, బిజినెస్ క్లాస్లోకి వెళ్తున్నా. సో ఇట్లా డేటాబేస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది నోట్ చేసి పెట్టుకోండి, 10 GB వరకే మనకి డేటా అనేది ఫ్రీ ఉంటుంది. తర్వాతకి ఎంత అయితే పెరుగుతుందో అంత మీరు పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ మస్ట్ అండ్ షుడ్ ఈ రూల్స్ లో మనం అక్కడ ఫాల్స్ ఉంటే అది ట్రూ అనే పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు యాప్ హోస్టింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. లైవ్ లో యాప్ అయితే డిప్లాయ్ చేసుకోవచ్చు వెబ్ యాప్ లో. సో ఇక్కడ నేను వచ్చేసి అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అయితే కొట్టేస్తున్నా. సో ఇక్కడ పే యాజ్ యు గో బ్లేస్ ప్లాన్. సో క్రియేట్ క్లౌడ్ బిల్లింగ్ అకౌంట్, గూగుల్ క్లౌడ్ కన్సోల్. మీరు ఇంతవరకు గూగుల్ క్లౌడ్ ఓపెన్ చేసి ఉంటే మీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ కన్ఫర్మ్ పర్చేజెస్. సో ఇప్పుడు నేను వచ్చేసి పేమెంట్ అయితే చేస్తున్నా. అండ్ మన అకౌంట్లో వచ్చేసి 2 రూపీస్ అయితే ఉండాలి. అండ్ ఒకవేళ మీరు కనుక జస్ట్ ట్రై చేస్తున్నాం బ్రో, ఉత్తిగా వర్క్ అవుతుందో లేదా అనుకుంటే మాత్రం మీ అకౌంట్ ఏదైనా ఖాళీ బ్యాంక్ అకౌంట్ ఉంటే అది తీసుకొని కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లో ఎక్కువ మనీ ఉన్నాయి అనుకోండి, మొత్తం ఎగిరిపోతాయి. ఫస్ట్ డిస్క్లైమర్ అయితే ఇస్తున్నా, నేను అసలు యూజ్ చేయని బ్యాంక్ అకౌంట్లో ఒక 2 రూపీస్ వేసి అదైతే తీసుకున్నాను అనమాట. సో స్కిప్ చేసేయండి. లింక్ టు క్లౌడ్ బిల్లింగ్ అకౌంట్. సో చూడండి, పే యాజ్ యు గో. సేమ్ ఇక్కడికి వచ్చేసి సేమ్ ప్లీజ్ పబ్లిష్ దిస్ యాప్ ఇన్ ఫైర్ బేస్ హోస్టింగ్. ఇదైతే మనం ప్రాంప్ట్ అయితే ఇచ్చేసినాం, అదే చేసేస్తుంది అనమాట అకౌంట్ లో అన్ని చేంజెస్. సో చూడండి, ఇక్కడ మనకి లైవ్ లో కూడా మనకి హోస్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది లింక్. ఈ లింక్ వచ్చేసి మనం ఇప్పుడు కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు లింక్ అయితే ఇచ్చేద్దాం. సో చూడండి, మనకి మనం క్రియేట్ చేసుకున్న యాప్ మనకి లైవ్ లో అయితే, ఆన్లైన్ లో అయితే డిప్లాయ్ అయిపోయింది. సో చూడండి, ఇక్కడ మనం ఒకటి బుక్ చేద్దాం. రేపు ఫ్లైట్స్ ఉన్నా లేవో చెక్ చేద్దాం. సో మనకి ఫ్లైట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇదైతే బుక్ చేసుకున్నాం. సో మనకైతే బుక్ అయితే అయిపోయింది. మనం ఈ వీడియోలో ఏం చేసినామంటే, యాంటీగ్రావిటీలో మనం ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఆ క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ని మనం ఫైర్ బేస్లోకి తీసుకొచ్చి డేటాబేస్ అయితే కనెక్ట్ చేసుకున్నాం. ఆ డేటాబేస్లో అన్ని మనం ఇచ్చిన డేటా ఎంటర్ అవుతుందో లేదో మొత్తం అయితే చెక్ చేసుకున్నాం ఎర్రర్స్ లేకుండా. అండ్ నెక్స్ట్ వెబ్ యాప్ హోస్టింగ్ అయితే చేసుకున్నాం అనమాట. సేమ్ ఏం లేదు, సింపుల్ ప్రాంప్ట్స్ ఇచ్చి అయితే మనం మొత్తం అయితే చేసాం. ఒక చిన్న ఐడియా నుంచి ఆన్లైన్లో డిప్లాయ్ చేసే వరకు సింపుల్ ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అయితే మీరు ఫాలో అయ్యి చేసుకోవచ్చు, ఈవెన్ మీకు కోడింగ్ రాకపోయినా కూడా. సో ఇంత సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.